నాణానికి బొమ్మ బొరుసులున్నట్లే ప్రతి మనిషిలోనూ మంచి చెడులుంటాయి. మనం ఎటు నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది. వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవారిలోనూ ఏ మూలో కాసింతైనా మంచితనం కనిపిస్తుంది. మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది. ఎదుటి వారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్ర మన జడ్జిమెంటులోనే ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం. అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అతన్ని మనసారా అభినందించటానికి కూడా నోరు పెగలదు. ఇదంతా మన మనసు చేసే మాయ. పూర్వం చైనాలో ఒక కవి ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే ఆయన బుద్ధుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి ధ్యానం చేస్తున్నాడు. తాను కూడా వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేశాడు. ఆ తరువాత కాసేపటికి ఆ సన్యాసిని, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా కనిపించాను అని అడిగాడు. మీరు నాకు సాక్షాత్తు ఆ బుద్ధ భగవానుడిలా కనిపించారు అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఆ సన్యాసి. మరి మీరు నాకు చెత్తకుప్పల్లా కనిపించారేంటి అని హేళనగా నవ్వాడా కవి. అది విని ఆ సన్యాసి చిరునవ్వు నవ్వాడు. విస్తుపోయిన కని, నేనలా అంటే మీకు కోపం రాలేదా అని అడిగాడు. కోపమెందుకు? మన మనసు ఎలా ఉంటే ఎదుటివారు మనకు అలానే కనిపిస్తారు. నా మనసు నిండా బుద్ధుడే నిండి ఉన్నాడు. అందుకే మీరు నాకు అచ్చం బుద్ధుడిలాగే కనిపించారు. కానీ మీ మనసంతా చెత్త చెదారమే ఉందేమో, అందుకే నేనలా కనిపించాను అని ఆ సన్యాసి నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు. మన మనసు దేనితో నిండి ఉంటుందో మన చూపు, ఆలోచనలు, పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారమా లేక ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యమా అనేది మన ఆలోచన బట్టే ఉంటుంది. మన మనసు దేనితో నిండి ఉంటుందో మన చూపు, ఆలోచనలు, పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారమా లేక ప్రేమ, కరుణ, వాత్సల్యమా అనేది మన ఆలోచన బట్టే ఉంటుంది. మనమిచ్చే కమాండ్ తోనే కంప్యూటర్ పనిచేసినట్లు మన మనస్సు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి. స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టుకుంటామో, చక్కటి పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో అంతా మన చేతుల్లోనే ఉంది.